హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టైం మనం పోర్టర్ ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే చేసాం కదా. ఆ వీడియోలో నీట్గా పోర్టర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్కరు ఆ వీడియో చూసి అన్న పోర్టర్ డే 2 ఎర్నింగ్ ఛాలెంజ్ చేసి మాకు చూపించండి అన్న, పోర్టర్ వీడియో బాగా వచ్చింది, ఇంకా మరిన్ని పోర్టర్ ఎర్నింగ్స్ ఛాలెంజ్ అలాగే పోర్టర్ సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తే మేము కూడా పోర్టర్లో ఎర్నింగ్ చేసుకుందామని చాలామంది అయితే చెప్తూ ఉన్నాం. సో అందుకోసమే ఇవాళ మళ్ళీ నేను పోర్టర్ డే 2 ఎర్నింగ్ ఛాలెంజ్ చేయడానికి అయితే మేము ముందుకైతే వచ్చాను. చాలామంది ఏమనుకుంటారు, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే ప్లాట్ఫామే మోస్ట్లీ చూస్ చేసుకుంటారు. సో అందుట్లో ఈ పోర్టర్ కంపెనీ ఒకటి. సో ఈ పోర్టర్లో తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావచ్చు, సో ఎక్కువ టైం లాగిన్లో ఉండి తక్కువ ఎర్నింగ్స్ కూడా రావచ్చు. ఎందుకంటే పోర్టర్ అనే కాదు, ఏ ప్లాట్ఫామ్లో మీరున్నా సరే ఎర్నింగ్స్ ప్రతిరోజు ఒకేలా ఉండవు. బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒకరోజు 2000 చేస్తే ఇంకొక రోజు 1000 రూపాయలు చేసుకోవచ్చు. సో ఇవాళ మన ఎర్నింగ్ చూద్దాం. ఇవాళ నేను మోస్ట్లీ ట్రై చేస్తాను 1500 ఎర్నింగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మరి ఎంత ఎర్నింగ్స్ అవుతాయి అనేది లాస్ట్లో చూద్దాము. అలాగే ఎంత పెట్రోల్ అవుతుంది, మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము అనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. అలాగే ఏ ఏరియాలో ఉంటే ఆర్డర్లు వస్తాయి, ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి, ఇలాంటి ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. సో నేను ఈ వీడియో చేయడం గల కారణం, మీరు అందరినీ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఈ పోర్టర్ కంపెనీలో జాయిన్ చేయడం నా ముఖ్య ఉద్దేశం కాదు. పోర్టర్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, దానిలో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి మీకు చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. సో చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మిస్అండర్స్టాండ్ చేసుకోండి భయ్యా. నేను ఒక ఎర్నింగ్ సోర్స్ మీకు చూపిస్తున్నా. మీరు ఇందులో జాయిన్ అవ్వకపోవడం అది కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మీలో ఎవరైనా పోర్టల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన నెంబర్ పెడుతున్నా కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. లేకుంటే వాళ్ళకి కాల్ చేస్తే పోర్టల్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది కంప్లీట్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారు. సో నాన్ లోకల్ వాళ్ళకి కంపల్సరీగా రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి. రెంటల్ అగ్రిమెంట్ ఉంటే మీరైతే ఈ పోర్టల్లో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర రెంటల్ అగ్రిమెంట్ లేదు, మీరు నాన్ లోకల్ వాళ్ళైతే మీరు పోర్టల్లో జాయిన్ అవ్వడానికి కుదరదు. దీని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా వెహికల్లో ఎంత ఛార్జింగ్ ఉందనేది ఒకసారి చూడండి. 93% ఛార్జింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం ట్రిప్ మీటర్ వచ్చేసరికి 0 ఉంది, అంటే ట్రిప్ మీటర్ రీసెట్ కొట్టాను. సో నేను ఇప్పటి వరకు ఛార్జింగ్ పెట్టి 1 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. టోటల్ 93% ఛార్జింగ్ ఎఫిషియన్సీ అయితే మన వెహికల్లో ఉంది. వావ్, పోర్టర్ లాగిన్ చేసిన వెంటనే 228 రూపీస్ ఆర్డర్ అయితే వస్తుంది. ఆర్డర్ యాక్సెప్ట్ అవుతుందా లేదా చూడాలి. సో నేనైతే ట్యాప్ చేస్తున్నా ఉన్నా ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అవ్వలేదు, వేరే వాళ్ళకి వెళ్ళింది. ఎందుకంటే మనది ప్రీమియం ఐడి కాదు. ప్రతి ఆర్డర్ పైన 10 సెకండ్ డిలే టైం అయితే అవుతూ ఉంటుంది. సో ఆ ఆర్డర్ మిస్ అయిన తర్వాత నేను ఒక దగ్గర ఒక 40 to 50 మినిట్స్, అంటే 1 అవర్ వెయిట్ చేశాను భయ్యా నెక్స్ట్ ఆర్డర్ కోసం. సో ఉన్న దగ్గరే నియర్ బై రాణిగంజ్ దగ్గరలో వెయిట్ చేశాను. ఆర్డర్ అయితే పడలేదు. 1 అవర్ తర్వాత నాకు ఒక చిన్న ఆర్డర్ అయితే పడింది, 79 రూపీస్. ఓకేనా, ఈ ఆర్డర్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో నేనైతే యాక్సెప్ట్ చేశాను. ఈ ఆర్డర్ కంప్లీట్గా నాకైతే యాక్సెప్ట్ అయింది. ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తున్నాను చూడండి. పైన 3 లైన్స్ క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ డీటెయిల్స్ వస్తాయి. 79 రూపీస్ ఆర్డర్ ఇదైతే. సో డ్రాప్ వచ్చేసరికి నల్లకుంటలో ఉంది. సో ముందు పికప్ లొకేషన్కి వెళ్దాం. సో పికప్ లొకేషన్ 850 మీటర్స్ అయితే చూపిస్తుంది. సో పోర్టర్ లాగిన్ చేసి 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాత ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది. సో కస్టమర్కి కాల్ చేద్దాం. 79 రూపీస్ బుకింగ్ ఇది. సో ఇవాళ బిజినెస్ చాలా లో ఉంది. సో తర్వాత చూడాలి, క్లైమాక్స్ కూడా నేచర్ కూడా చాలా బాగుంది, ఫేవర్ చేస్తుంది. ఎండ అయితే లేదు. కస్టమర్కి అయితే ముందు మనం కాల్ చేద్దాం. హలో అన్న, పోర్టర్ బైక్ బుక్ చేశారు కదా అన్న? అన్న వచ్చేస్తున్నాను అన్న, 2 మినిట్స్ అయితే. ఏముంది, నేను ఇక్కడే గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్నా అన్న. సరే వస్తున్నాను అన్న. సో కస్టమర్తో మాట్లాడాము, తనైతే రండి అని చెప్పారు. సో ఇక్కడ నుంచి నాకు ఒక 800 మీటర్స్ పికప్ లొకేషన్ చూపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆర్డర్ మెటీరియల్ తీసుకున్నాకైతే వెళ్ళిపోదాం. పికప్ లొకేషన్కి వెళ్ళే ముందే మీరు కస్టమర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి, మెటీరియల్ ఏముంది సార్, నేను వస్తున్నాను, ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను, ప్రతిదీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పికప్ లొకేషన్కి వెళ్ళండి. అలాగే ముందే కాల్ చేసి ఏమేమి మెటీరియల్ ఉందో తెలుసుకోండి. ఒక్కొక్కసారి బైక్ బుక్ చేసి చాలా హెవీ మెటీరియల్స్ అయితే ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం అక్కడి వరకు వెళ్ళి ఆ రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే మన పెట్రోల్ అయితే లాసే కదా. అందుకోసమనే చెప్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఊబర్ రిజిస్ట్రేషన్ వీడియో మీరు చూడకపోయినట్టయితే ఫుల్ వీడియో మేము ఆల్రెడీ చేసాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఈ వీడియో చూస్తూ మీ బైక్ని లేదా మీ కార్ని లేదా మీ ఆటోని ఊబర్లో అయితే అటాచ్ చేయొచ్చు.
సో మన ఛానల్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అడిషనల్గా జాయినింగ్ బోనస్ అంటూ 1600 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు అయితే జాయినింగ్ బోనస్ వస్తుంది. మీరు జాయిన్ అయిన 30 డేస్లో 100 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా జాయినింగ్ బోనస్ మీకే వచ్చేస్తుంది. ప్రతిరోజు 10 రైడ్స్ కంప్లీట్ చేస్తే 10 డేస్లో మీకు ఈ జాయినింగ్ బోనస్ అయితే వచ్చేస్తుంది. సో రిజిస్ట్రేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్గా మీకు గైడ్ చేస్తారు. అలాగే ఊబర్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ నుంచి జాయిన్ అయిన వారికి మాత్రమే జాయినింగ్ బోనస్ వస్తుంది. ఇప్పుడు నేను కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వెళ్ళి తను ఏం మెటీరియల్స్ ఇస్తారో మీకు లైవ్లో చూపిస్తాను. పెద్దగా ఉన్నది అక్కడ వెళ్ళి ఫోన్ చేయాలి. ఇప్పుడు మీకు తెలుసు అది లొకేషన్ కరెక్టే పెట్టారు, కరెక్టే ఉన్నది. ఏమన్నా ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయాలి. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, పెద్ద ఆవిడ ఉన్నారు, ఈ మెటీరియల్స్ని జాగ్రత్తగా ఇచ్చేయండి అని చెప్పారు. సో మెటీరియల్స్లో చిన్న మెడిసిన్ అయితే ఉంది అని చెప్తున్నారు. సో ట్రిప్ అయితే మనం స్టార్ట్ చేసాము. సో ఇక్కడ నుంచి డ్రాప్కి ఎన్ని కిలోమీటర్ వస్తుందని చూద్దాము. 79 రూపీస్ అయితే అమౌంట్ చూపిస్తుంది కదా. సో డిస్టెన్స్ వచ్చేసరికి 3.8 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. అరౌండ్ ఒక 4 కిలోమీటర్లు అనుకోండి. ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాత మనం చూడాలి 4 కిలోమీటర్కి మనకు ఎంత అమౌంట్ వచ్చింది, సో ఈ 79 రూపీస్లో ఎంత కమిషన్ కట్ అయింది అనేది ఈ ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాత మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఈరోజు హైదరాబాద్లో వెదర్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది, అంత ఎక్కువగా ఎండ అయితే లేదు. ప్రతిరోజు ఇక ఇక్కడి నుంచి ఇలానే ఉంటుంది, ఎందుకంటే వర్షాకాలం దగ్గరగా వస్తుంది కాబట్టి మనం ఇదే వెదర్ని అయితే ఫీల్ అవుతూ ఉంటాం. సో చాలామంది ఒక డౌట్ అయితే పడుతున్నారు, వర్షాకాలంలో మనం పోర్టర్ బైక్ చేసుకోవచ్చా, వర్షాకాలంలో ఆర్డర్లు పడతాయా లేదా అని చెప్పేసి. ఖచ్చితంగా వర్షాకాలంలో పోర్టర్లో బిజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనేది కూడా మీకు క్లారిటీగా నేను చెప్తాను. వర్షం పడుతున్నప్పుడు ఎవరు కూడా బయటకు రావడానికి ఇష్టపడరు, తన ఇంట్లోనే ఉంటూ తన మెటీరియల్స్ని షిప్పింగ్ చేసుకోవడానికే మోస్ట్లీ ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి షిప్పింగ్ చేసుకోవాలంటే ఏ ప్లాట్ఫామ్ కావాలి, ఖచ్చితంగా పోర్టర్ ప్లాట్ఫామ్ కావాలి. సో అందుకోసమనే పోర్టర్లో వర్షాకాలం బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవాలి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్కి వచ్చినప్పుడు ఎంట్రీ చేసుకొని అప్పుడైతే లోపలికి అయితే వెళ్ళాలి. సో నియర్ బై అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాను. సో కొన్ని అపార్ట్మెంట్స్లో బ్లాక్స్ అలాగే నెంబర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు, కన్ఫ్యూజన్ అయితే ఏమీ ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నావు భయ్యా అంటే, కొత్తగా ఎవరైతే సిటీలోకి వస్తారో వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ చిన్న పాయింట్ అయితే చెప్తున్నాను. ఈ పోర్టర్లో ఏ మెటీరియల్ తీసుకొచ్చినా చాలా జాగ్రత్తగా తీసుకురండి. సో డ్యామేజ్ అయితే మీరే బాధ్యతలు అయితే అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో మేడం గారు వచ్చారు, కవర్ని అయితే మేడం గారికి ఇచ్చేద్దాము. 79 రూపీస్ బిల్ వస్తే మేడం గారు 100 రూపీస్ అయితే ఇచ్చారు. ఈ ట్రిప్ని అయితే మీకు క్లోజ్ చేసి నాకు ఎంత వచ్చింది ఎర్నింగ్స్ అనేది చూపిస్తాను. ట్రిప్ క్లోజ్ చేయాలంటే ఇలా రైట్కి స్వైప్ చేయాలి. ఆర్ యూ ష్యూర్ అని చెప్పి మనకి నోటిఫికేషన్ ఇస్తారు. ఎస్ ఐఎమ్ ష్యూర్ అని చెప్తే సరిపోతుంది. 79 రూపీస్ అయితే చూపిస్తుంది. బిల్ ఇంక్రీజు డిక్రీజ్ అయితే కాలేదు. సో మనం ఈ కస్టమర్కి రేటింగ్ ఇచ్చి ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాం. ఈ పోర్టల్లో నాకు ఒక్కటి మాత్రం ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది. ఇది మనకి ఈ గూడ్స్ సర్వీస్ అనేది డోర్ డెలివరీ కాదు, కానీ కస్టమర్స్ అనేవారు ఇంటి వరకు తెప్పించుకుంటారు, డోర్ డెలివరీలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చే కస్టమర్ అయితే కాస్త ఓల్డ్ ఏజ్ పీపుల్ కాబట్టి నేనైతే డోర్ డెలివరీ చేస్తాను. కానీ యంగ్స్టర్స్ కూడా భయ్యా ఇంటికి రండి, డోర్కి రండి, 4th ఫ్లోర్ రండి అని చెప్పి ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇది డోర్ డెలివరీ సర్వీస్ కాదు, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ట్రిప్ క్లోజ్ చేసిన చూడండి నాకు పేమెంట్ ఎంత వచ్చింది. సో ఈ ట్రిప్లో నాకు వచ్చేసరికి 63 రూపీస్ అయితే వచ్చింది. 63 కనిపిస్తుంది కదా. సో 1 hour 43 minutesకి నాకు 63 రూపీస్ అయితే వచ్చింది. సో ఇక నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుందో, ఎగ్జాక్ట్లీ నాకు నెక్స్ట్ బుకింగ్ ఆ ట్రిప్ క్లోజ్ చేసిన వెంటనే వచ్చేసింది. సో ఈ లక్ ఏదో బాగుంది, ఇక్కడే ఉన్న నెక్స్ట్ బుకింగ్ కూడా వచ్చేసింది. 132 రూపీస్. డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి సరూర్ నగర్, పికప్ లొకేషన్ చిక్కడపల్లి. సో పికప్ లొకేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ఉందో. సో 1.4 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఇంతకుముందు మనకి పోర్టర్లో పికప్ వచ్చేసరికి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్లు అయితే పడుతుండే. బట్ పోర్టర్ వాళ్ళు రీసెంట్లీ ఒక అప్డేట్ చేశాము, లాంగ్ పికప్స్ అనేవి డెలివరీ పార్ట్నర్స్కి ఇవ్వట్లేదు, వితిన్ 3 కిలోమీటర్ లోపల ఉండే ఆర్డర్లు అయితే ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో మీకు లాంగ్ ఆర్డర్స్ పడుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పోర్టర్ పైన మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే పోర్టర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటారో మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పోర్టర్లో బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు భయ్య. సో లాస్ట్ టైం వీడియో చేశాను, ఆ రోజైతే 1000 రూపీస్ చేశాను, అంతకుముందు 1500 చేశాను. సో ఈ బిజినెస్ అనేది ప్రతిరోజు ఒకేలా ఉండదు. మనం ఉండే ఏరియా బట్టి, ఆ ఉండే ఏరియాలో డిమాండ్ బట్టి మన ఎర్నింగ్స్ అనేది ఫ్లక్చువేట్ అయితే అవుతూ ఉంటాయి.
ఓన్లీ పోర్టర్నే నమ్ముకుంటే మనకైతే ఎర్నింగ్స్ రావు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోర్టర్తో పాటుగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ బైక్ ట్యాక్సీస్ కూడా ఉండాలి. సెకండ్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. సో పెట్టిన అడ్రస్కి అయితే వచ్చాను, బట్ అయితే నాకు ఆ షాప్ ఎక్కడ కనపడలేదు. అందుకే కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నాను చూడండి. సో ప్రతిసారి మీకు ఆ షాప్ అడ్రస్ దొరకకపోతే కస్టమర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్గా గైడ్ చేస్తారు ఆ షాప్ ఎక్కడుంది ఏంటి అనేసి. ఒకసారి ఎప్పుడైనా తప్పు లొకేషన్ పెడితే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళ షాప్ అడ్రస్ అయితే నాకు చెప్పారు. జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకెళ్తే షాప్ అయితే కనిపించింది. ఇది ఒక స్వీట్ షాపు. సో కస్టమర్ అనేవాళ్ళు ముందే అమౌంట్ అయితే ఇచ్చేశారు. వన్స్ మనం మెటీరియల్ ఇక్కడ తీసుకున్న తర్వాత డైరెక్ట్ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడైతే మనం అమౌంట్ అయితే తీసుకునే అవసరం లేదు. ఇది మన మెటీరియల్. సో ఈ మెటీరియల్ అంటే దీనిలో స్వీట్స్ ఉన్నాయంట. ఈ మెటీరియల్స్ని మనం డైరెక్ట్ సరూర్ నగర్ అయితే తీసుకెళ్ళిపోతాము. కస్టమర్ మెటీరియల్ ఇచ్చినప్పుడే ఆ ట్రిప్ అయితే స్టార్ట్ చేయమన్నారు కాబట్టి నేను ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాను. వీడియో అయితే ఎక్కడ తీయలేదు. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి సరూర్ నగర్కి ఎన్ని కిలోమీటర్ వస్తుందో అనేది మాత్రం మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం ట్రిప్ స్టార్ట్ చేసేసాం కాబట్టి డైరెక్ట్ నావిగేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ మనకి షో అవుతుంది. 9.5 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ నుంచి 9.5 కిలోమీటర్ అయితే వెళ్దాం. ఈ 9.5 కిలోమీటర్కి మనకి ఎంత అమౌంట్ చూపిస్తుందో చూద్దాం ఒకసారి పోర్టర్లో. సో 132 రూపీస్ అయితే చూపిస్తుంది. బట్ కస్టమర్ నాకు 150 రూపీస్ అయితే ఇచ్చారు. మెటీరియల్స్ని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోండి అని రిక్వెస్ట్ చేశారు. సో ఈ మెటీరియల్స్ని డైరెక్ట్ సరూర్ నగర్ అయితే తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడైతే నేను మలక్పేటలో ఉన్నా. సో చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ పోర్టర్లో పర్ డేకి 2000 ఎర్నింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో 2000 ఎర్నింగ్ చేయడం కష్టమని నేను చెప్పను. సో ఓపిక ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావాలి. అప్పుడే మనం ఈ పోర్టర్లో అయినా సరే, ఓలాలో, ఊబర్లో ఏ వర్క్లో అయినా సరే 2000, 2500 ఎర్నింగ్ చేయగలం. బట్ ఆర్డర్లు రాకపోతే మనం 2000 ఎలా చేస్తాము? చేయలేం కదా. సో అందుకోసమనే యావరేజ్గా ప్రతిరోజు మీరు 1000 రూపాయల నుంచి 1500 వరకు మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫిక్స్ అయిపోండి. ఒక్కొక్క రోజు వచ్చిన రోజు వస్తూ ఉంటాయి. 2000 ఏంటి 2500 కూడా వస్తాయి మనం కన్సిస్టెంట్గా లాగిన్లో ఉంటే. చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఈజీ భయ్యా బైక్ డ్రైవింగ్స్ అనుకుంటారు. అంత ఈజీ అయితే ఏముండదు భయ్యా. ఫుల్ ట్రాఫిక్లో టైర్డ్ అయిపోతాం. మన వెహికల్ ఒక్కొక్కసారి హీట్ అయిపోతూ ఉంటుంది. పెట్రోల్ వెహికల్ అయితే ఇంజన్ హీట్ అవుతుంది. నార్మల్గా మన మొబైల్ కూడా హీట్ అయిపోతూనే ఉంటుంది. సో దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాం, కాల్ చేద్దాం. మీరేనా మేడం? ఇదిగో థ్యాంక్ యూ. సో ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం. మెటీరియల్ అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసాం. పోర్టర్లో ట్రిప్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ మనకి ఎండ్ ట్రిప్ అని కనిపిస్తుంది. దీన్ని రైట్కి స్వైప్ చేస్తే మనకి అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఆర్ యూ ష్యూర్ అని చెప్పి ఎస్ ఐఎమ్ ష్యూర్ అని ఓకే ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనకి బిల్లింగ్ అమౌంట్ అయితే కనిపిస్తుంది. 132 రూపీస్ అయితే వచ్చింది. ఈ 132 రూపీస్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూద్దాం ఒకసారి. సో ఇప్పటికీ 2 ట్రిప్లు అయితే క్లోజ్ చేసినాం. ఈ 2 ట్రిప్లకి నాకు 42 రూపీస్ మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో 168 రూపీస్ నేనైతే టోటల్ ఎర్నింగ్స్ అయితే చేసిన. సో ఇక్కడ ఒకసారి స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఆ బుకింగ్ క్లోజ్ చేసిన తర్వాత సరూర్ నగర్లో దాదాపుగా 1 అవర్ అయితే వెయిట్ చేశాను. ఈ 1 అవర్లో నాకు ఎలాంటి బుకింగ్ అయితే రాలేదు. చాలా చిరాకు వచ్చింది. ఏంట్రా ఇంతసేపు లాగిన్ చేశాను, ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను, ఒక్క ఆర్డర్ కూడా రాలేదు అనిపించింది. ఇంతకుముందు నేను మన ఛానల్లో వీఫాస్ట్ అని ఒక యాప్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పాను కదా, అదే కంపెనీ వాళ్ళదే ఈ బూర్జో డెలివరీ పార్ట్నర్. సో 2 ఒకటే. నేను ఆల్రెడీ ఈ బూర్జో డెలివరీ పార్ట్నర్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యాను కాబట్టి సింపుల్గా లాగిన్ చేస్తున్నా. ఈ యాప్ కూడా లైక్ మనకి పోర్టల్ లాగానే ఉంటుంది. గూడ్స్ మెటీరియల్స్ని మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో పోర్టల్లో ఆర్డర్లు రావట్లేదు అని చెప్పేసి ఈ యాప్ని అయితే లాగిన్ చేసిన. ఇందులో అయితే ఆర్డర్లు అయితే చూపిస్తున్నాయి చూడండి, 287 అలాగే 167. బట్ పికప్ లొకేషన్స్ అయితే మన ఏరియాలో లేవు. సో ప్రతి ఆర్డర్ మనకి ఇక్కడ ముందుగానే షో అవుతుంది, మన నియర్ బైలో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనేది. ప్రతి ఆర్డర్ అలాగే పికప్ లొకేషన్ అట్ ద సేమ్ టైం డ్రాప్ లొకేషన్ 2 కూడా మనకి సింపుల్గా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి 500 రూపీస్ ఆర్డర్, బట్ ఇందులో మల్టీ డ్రాప్స్ అయితే ఉన్నాయి. సో దగ్గర 8 డ్రాప్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆర్డర్ తీసుకుంటే దగ్గర హాఫ్ డే కంటే ఎక్కువ టైం పోతుంది. సో అలాంటి రిస్క్ తీసుకోవడంలో నేను ఇష్టపడట్లా. ఇంకోటి ఏంటంటే ఆ పికప్ లొకేషన్ కూడా ఇక్కడ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్లు అయితే ఉంది. సో యాప్ని రీఫ్రెష్ చేస్తే మళ్ళీ కొత్త ఆర్డర్లు అయితే మనకి అలర్ట్ అవుతాయి. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే పోర్టల్లో ఆర్డర్ రానప్పుడు ఆ ఏరియాలో
ఇందులో కానీ ఆర్డర్లు వస్తే మనం అక్కడ నుంచి అయితే మూవ్ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. అందుకోసమే నేను ఒకసారి ఇంకా మీకు ఎవరికైనా తెలియదు అనుకుంటే వాళ్ళకి రికమెండ్ చేస్తున్నా. సో ఆ యాప్ నుంచి సడన్గా పోర్టర్ యాప్కి అయితే డైవర్ట్ అయ్యింది. అప్పుడే అనుకున్నాం పోర్టర్లో ఆర్డర్ వస్తుంది అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ నాకు 110 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది. సో డిలే టైం ఉంది కాబట్టి యాక్సెప్ట్ అవుతుందా లేదా డౌటే, బట్ నేను మోస్ట్లీ ట్రై చేస్తాను ఈ బుకింగ్ యాక్సెప్ట్ చేయడానికి. సో రామంతపూర్ డ్రాప్ లొకేషన్, బట్ మనం ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉన్నాం. యా, పికప్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. అమౌంట్ ఒకసారి చూద్దాము. ఓకే, 111 111 రూపాయలు రైడ్. ఇది అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. 1 అవర్ వెయిట్ చేస్తే బుకింగ్ అయితే వచ్చింది. కస్టమర్కి కాల్ చేసి మెటీరియల్ ఏమి ఇస్తున్నారో కాల్ చేసి అయితే కనుక్కున్నాము. సో పోర్టర్ కస్టమర్కి అయితే మనం కాల్ చేద్దాము. కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా తర్వాత మళ్ళీ కాల్ చేయండి. సో వెయిటింగ్ కాల్ వస్తుంది. పికప్ లొకేషన్ చూద్దాం ముందు ఎంత దూరం ఉంది అనేది. సో పికప్ లొకేషన్ 600 మీటర్స్ మాత్రమే ఉంది. సో మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. పక్కనే ఉంది, 500 మీటర్స్లో ఉంది. సో మెటీరియల్ ఏముందో నాకు తెలియదు. ఈ ఏరియాలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఎక్కువగా ఈ ఏరియాలో ఆర్డర్స్ రావు పోర్టర్లో. సో మూవ్ అయిపోదాం ఇక్కడ నుంచి మనం. మీ దగ్గర మల్టీ యాప్స్ లేకపోతే ఒకే యాప్ని మీరు డిపెండ్ అయ్యి ఉంటే ఇలానే ఉంటుంది సిచ్యువేషన్. సో ఆర్డర్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. అదే కానీ మన దగ్గర మల్టీ యాప్స్ ఉంటే ఏ యాప్లో కావాలంటే ఆ యాప్లో మనం ఆర్డర్ తీసుకుని అక్కడ నుంచి అయితే మూవ్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పోర్టర్లో తీసుకున్నాం, మన దగ్గర బైక్ ట్యాక్సీ ఉంటే దానిలో ఆర్డర్లు వస్తాయి కాబట్టి మూవ్ అయిపోవచ్చు. ఒకే ఒక పోర్టర్ చేస్తే ఇలాగే ఒకే ఏరియాలో ఒక్కొక్కసారి మనం స్టక్ అయిపోతాం. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చాము. మెటీరియల్ ఏముందో తీసుకుందాం లోపలికి వెళ్ళి. ఇది ఒకటేనా? ఈ బ్యాగ్ ఒక చిన్న బ్యాగ్ క్యాష్ ఇది ఒకటే. ఎన్ని కిలోలు ఉంది ఇది? 25 kg. ఎంత చూపించి 110 ఉంది, 120 రూపీస్ తీసుకో ఇస్తాడు. లేదన్న 150 ఇవ్వండి అన్న. 25 kg అయితే ఆటోనే బుక్ చేస్తా స్వామి. 25 kg అలౌడ్ లేదన్నా. రెగ్యులర్ పోతూనే ఉంటాయి మాకు. 20 kg వరకే ఉంది పోర్టర్లో. 20 kg ఉంది, నాకు కూడా తెలుసు, అందుకే చెప్తున్నా నేను. 130 తీసుకో ఇస్తాడు. చెప్తా ఇంతమంది పోతారు రోజు, ఒక 10 బుకింగ్ నాకు 12 kg వస్తుంది. సరే చెప్పండి, 130 ఇవ్వండి అని చెప్పండి. సో ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. మెటీరియల్ అయితే తీసుకున్నాం, చూశారు కదా మీరే. 25 kg వెయిట్ అయితే వాళ్ళు ఇచ్చారు. ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన 111 రూపాయలు బిల్ వచ్చింది. బట్ కస్టమర్ దగ్గర 130 రూపీస్ తీసుకోండి అని చెప్పారు. డ్రాప్ లొకేషన్ నాకు 7.4 కిలోమీటర్లు అయితే షో అవుతుంది. సో ఇలాంటి మెటీరియల్స్ కూడా వస్తూ ఉంటారు, ఇలాంటి కస్టమర్స్ కూడా మనకి ఎదురవుతూ ఉంటారు. ప్రతిదీ మనం పాజిటివ్గా తీసుకొని ముందుకైతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే అంత దూరం నుంచి మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వీళ్ళతో గొడవపడి ఆ రైడ్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి లాస్. సో ఇది కూడా ఒక ప్యాకెట్లో ఉంది కాబట్టి 25 kg అంటే కాళ్ళ దగ్గర పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు బైక్ దగ్గర ఉంటే వెనకాల మీరు కట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే ఇబ్బంది అనుకుంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ కస్టమర్ దగ్గర కొంచెం మీరు మాట్లాడుకునే పద్ధతి ఉంటుంది కదా, అది మీరు ఎలా మాట్లాడుకుంటారో అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. కొంతమంది కస్టమర్లు అయితే ఎక్స్ట్రా ₹1 కూడా ఇవ్వరు. కొంతమంది అయితే అడిగిన వెంటనే మనల్ని అర్థం చేసుకుని తనైతే ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను తీసుకున్న మెటీరియల్ అయితే 25 kg. బట్ గుర్తుపెట్టుకోండి, పోర్టర్లో చేసేవాళ్ళు పోర్టర్ కంపెనీ అలాట్ చేసింది మాత్రం 20 kg మెటీరియల్స్ మాత్రమే మనం డెలివరీకి వెళ్ళాలి. 20 kg దాటితే మనం ఆ రైడ్ని తీసుకునే అవసరం లేదు. ఇన్ కేస్ ఆ రైడ్ మీరు తీసుకుంటే ఆబ్వియస్గా మీరు కస్టమర్తో ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, ఛార్జ్ చేస్తారా లేకుంటే ఆ ట్రిప్పే క్యాన్సిల్ చేస్తారా, కంప్లీట్గా అది మీ ఇష్టం. మీరు ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి అయితే తీసుకోండి. మా సబ్స్క్రైబర్లో చాలామంది నాకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మేము ఈ పోర్టర్ చేస్తున్నామన్నా మాకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావట్లేదన్నా. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావాలంటే ఏ ఏరియాలో ఉండాలి, ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావాలంటే ఫస్ట్ మీరు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వీళ్ళు ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటే కూడా ఆర్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి నా మెటీరియల్ ఎంత ఉంది. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. సో సార్కి అయితే ఆ మెటీరియల్స్ అయితే ఇచ్చేసాను. సో ఇతని దగ్గర మనం అమౌంట్ అయితే తీసేసుకున్నాము. సో బిల్ కూడా ఇచ్చారు, మెటీరియల్స్ సంబంధించిన బిల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓకే, ఇలా ఉంటుంది. సో ప్రతి డ్రాప్లో కూడా మనకి చిన్న మెటీరియల్సే ఇస్తారని మనం జడ్జ్ చేయకూడదు. ఒక్కొక్క డ్రాప్లో ఒక్కొక్కలా సిచ్యువేషన్ అయితే మారుతూ ఉంటుంది. కస్టమర్ అయితే అమౌంట్ ఇచ్చేసారు, నా పర్సనల్ అకౌంట్కి ఆన్లైన్లో పే చేసేసారు. ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసిన
111 రూపీస్ అయితే వచ్చింది. 111 రూపాయల బిల్ అయితే వచ్చింది భయ్య. ఆ ట్రిప్ క్లోజ్ అయిన తర్వాత రామంతపూర్లో దగ్గర 2.5 అవర్స్ నేను మళ్ళీ వెయిట్ చేశాను భయ్య. నాకైతే ఎలాంటి బుకింగ్ రాలేదు. నాకు మళ్ళీ ఫుల్ చిరాకు వచ్చింది. నా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నా మొదటి బ్యాడ్ డే ఇదే భయ్య. ఈరోజైతే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వరస్ట్, అసలు ఆర్డర్లు రావట్లేదు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ప్రతిరోజు ఒకేలా ఉండదు బిజినెస్. సో 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక 280 రూపీస్ బుకింగ్ అయితే వచ్చింది. బుకింగ్ యాక్సెప్ట్ చేశాను. ఇందులో మనకి బుకింగ్ క్యాన్సిల్ చేయడానికి ఆప్షన్ లేదు భయ్య. ఒకసారి యాక్సెప్ట్ చేసాము అంటే చచ్చినట్టు ఆ ట్రిప్కి వెళ్ళాల్సిందే. ఒకవేళ క్యాన్సిల్ చేయాలంటే కస్టమర్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేయాలి, అన్న నేను రాలేకపోతున్నాను, ఏదో సమ్ రీజన్ పెట్టి క్యాన్సిల్ చేయాలి. ఆ కస్టమర్ అర్థం చేసుకోలేదు, నేను ట్రిప్ క్యాన్సిల్ చేసుకోను భయ్య, మీరే చేసుకోండి అన్నారంటే మన దగ్గర ఆ ఆప్షన్ లేదు. సో మనం ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేయలేము. ఒకవేళ ఆ ట్రిప్ని మళ్ళీ మనం క్యాన్సిల్ చేయాలంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి చెప్పాలి, సో నా వెహికల్ ప్రాబ్లము ఏదో వాళ్ళకు ఒక రీజన్ చెప్తే వాళ్ళు ఒక 80% ఒప్పుకోరు, ట్రిప్ తీసుకోండి లేట్ అయినా పర్లేదు వెళ్ళండి అంటారు. బట్ ఏదో ఒక రీజన్ చెప్పి ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ చేయాలి. అలా ట్రిప్ అనేది ఒక 2-3 రైడ్లు క్యాన్సిల్ చేస్తే మన పోర్టర్ ఐడి అనేది సస్పెండ్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో దాన్ని అన్సస్పెండ్ చేయొచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో పర్మనెంట్గా ఆ ఐడి అనేది సస్పెండ్ చేస్తారు. ఇదొక్క నెగిటివ్ అని నాకు అనిపించింది. పోర్టర్లో రైడ్స్ని క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ మనకే ఇస్తే బాగుండేది. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ మనకు అనుకూలంగా ఉండదు. కొన్నిసార్లు రోడ్డే ఉండకపోవచ్చు, వెహికల్ ప్రాబ్లం, మెటీరియల్ ప్రాబ్లం, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా. అందుకని రైడర్కి కూడా ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకునే యాక్సెస్ ఉంటే బాగుండేది. సో నెక్స్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. సో సార్ అయితే చిన్న కాటన్ బాక్స్లు అయితే 2 ఇచ్చారు. సో ఒకటి ఫ్రంట్ పెట్టుకున్నా, రెండో చూద్దాం. 2 కార్టన్స్ కూడా నాకు ఫ్రంట్ అయితే వచ్చేసాయి. స్కూటర్స్ మన దగ్గర ఉంటాయి, ఇలాంటి మెటీరియల్స్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అమౌంట్ వాళ్ళు ఇస్తారనా? ఇది పార్టీ కదా అమౌంట్ ఇచ్చేది. సరే ఓకే, నేను కాల్ చేస్తాను. షాప్ ముంగటే కదా, ఓకేనా. పోర్టర్లో మనం కొన్నిసార్లు వాల్యుబుల్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు వాటికి సంబంధించిన బిల్స్ ఇస్తారు. సో ఈ విధంగా, సో ఖచ్చితంగా బిల్స్ని క్యారీ చేయండి, బిల్స్ తీసుకెళ్ళండి. మీరు ఆటో పోర్టర్ చేసిన, ట్రాలీ పోర్టర్ చేసిన, బైక్ పోర్టర్ చేసిన వాల్యుబుల్ ఐటమ్స్ తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ దగ్గర అయితే బిల్స్ అయితే ఉండాలి. ఒకవేళ జిఎస్టీ వాళ్ళు పట్టుకున్నా, ఎవరు పట్టుకున్నా ఈ బిల్ లేకపోతే మెటీరియల్స్ని సీజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీ వెహికల్స్ని కూడా సీజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ట్రిప్ని అయితే మనం స్టార్ట్ చేద్దాము. సో ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను రామంతపూర్లో అయితే ఉన్నాను. డెస్టినేషన్ చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది. సో 23 కిలోమీటర్లు అయితే వచ్చింది భయ్య. సో ఎగ్జాక్ట్లీ 23 కిలోమీటర్ అయితే ఉంది. డ్రాప్ లొకేషన్ మన్నే కూడా ఉంది. ఎక్కడ ఎల్బీ నగర్ నుంచి ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంది. ఫర్ ష్యూర్ నేను చెప్తున్నా, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనకి రిటర్న్ బుకింగ్ అయితే రాదు, ఖాళీగా మనం రావాలి. సో కొత్త వాళ్ళు ఈ ఏరియాస్ తెలియవు కాబట్టి ఖచ్చితంగా అలాంటి రైడ్లు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అమౌంట్ ఆబ్వియస్గా ఎక్కువ ఉంది, 289 రూపీస్ అమౌంట్ అయితే ఉంది కాబట్టి ఆర్డర్ రాగానే యాక్సెప్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. బట్ అక్కడ నుంచి రిటర్న్ బుకింగ్స్ మళ్ళీ రావు. సో అందుకోసమే పోర్టర్లో బుకింగ్ రాగానే యాక్సెప్ట్ చేయడం కాదు, ఆ బుకింగ్లో పికప్ ఎక్కడుంది, డ్రాప్ ఎక్కడుంది, ముందు ఈ 2 పాయింట్లు మీరు చూడండి. మీకు డౌట్ రావచ్చు, మరి నువ్వు ఎందుకు భయ్యా ఈ డ్రాప్ అనేది యాక్సెప్ట్ చేసావు, నువ్వు తీసుకోకపోతే బాగుంటుంది కదా. మరి నేను తీసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు? ప్రతిరోజు పాజిటివ్సే చెప్తే మరి నెగిటివ్స్ ఎవరు చెప్తారు భయ్యా? సో నేను ప్రతిదీ మీకు చెప్పాలి, యాజ్ ఏ యూట్యూబర్గా, యాజ్ ఏ యువర్ ఫ్రెండ్గా. సో ఇందులో ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పాలి, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయని మీకు చెప్పాలి. సో అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ ఫీల్డ్కి రావాలా వద్దా అనేది. సో ఈ మన్నే కూడా వస్తే ఖచ్చితంగా బుకింగ్ రావైతే నాకు తెలుసు. బట్ నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఈ బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను, బట్ లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. కస్టమర్కి కాల్ చేసి ఈ మెటీరియల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కాల్ చేద్దాం కస్టమర్కి కాల్ చేసి మాట్లాడితే తనైతే కనిపించారు. సో పక్కనే ఉంది బిల్డింగ్, బట్ అయితే ఇది ఒక విలేజ్ లాగా ఉంది కాబట్టి బిల్డింగ్ పేర్లు అలాంటివి ఏమీ లేవు. జస్ట్ ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయ్యాను. ఫైనల్గా అయితే కస్టమర్ని ఫైండ్ అవుట్ చేశాను. సో మన దగ్గర ఉండే 2 కాటన్ బాక్సులు కూడా కస్టమర్కి ఇచ్చేయాలి. ఈ కాటన్ బాక్స్ ఒకటి వచ్చేసరికి అరౌండ్ ఒక 7 kgs ఉంటుంది, 2 కలిపి ఒక 15 kgs ఉంటుంది భయ్య. అంతకు మించి వెయిట్ అయితే ఏమీ లేవు.
ఈ కాటన్ బాక్స్లో ఏ మెటీరియల్స్ ఉన్నాయో నాకైతే తెలీదు. సో కస్టమర్ సార్ ఇచ్చిన బిల్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేసేసాను. సో ఇవన్నీ చేసిన తర్వాత ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. చూడండి బిల్ అమౌంట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది చూద్దాము. ఈ బిల్ ఇంక్రీజ్ గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. సో 289 రూపీస్ ఫస్ట్ మనకి ఎంత చూపించిందో అంతే అమౌంట్ ఉంది. ఇంక్రీజు డిక్రీజు అలాంటివి ఏమీ కాలేదు. కస్టమర్ అయితే ఆన్లైన్ త్రూ నాకైతే అమౌంట్ ఇచ్చేసిండు. ఇప్పటి వరకు నా వెహికల్ వచ్చేసరికి 54 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసింది. 50% ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 50% ఛార్జింగ్ అయితే ఉంది. ఎర్నింగ్స్ ఇప్పుడు చూద్దాం. 488 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి. టైం చూడండి 4 అయితే అయిపోతుంది. టోటల్గా నా ఎర్నింగ్స్ 488 రూపీస్ అయితే అందులో మనకి 122 రూపీస్ కమిషన్. అంటే గుర్తుపెట్టుకోండి ఈ 488 రూపీస్ కూడా మనకి కమిషన్ కట్ అయ్యి మనకు వచ్చిన ఎర్నింగ్స్. ఈ 122 రూపీస్ మన దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉంది, అది మనకి కంపెనీకి అయితే పే చేయాలి. టోటల్ 538 అవర్స్ లాగిన్లో ఉన్నాను. సో చాలా ఎక్కువ లాగిన్ అవర్స్ ఇదైతే మాత్రం పోర్టల్లో. ఎందుకంటే పోర్టల్లో ఆర్డర్స్కి ఇచ్చే ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎల్బీ నగర్ వరకు ఖాళీగా వెళ్ళాలి భయ్యా. ఇక్కడ 1 డే కాదు 2 డేస్ వెయిట్ చేసినా మనకి ఎలాంటి బుకింగ్ రాదు. పోర్టరే రాదా, ఓలా ఊబర్ రాదా అంటే ఏ యాప్లో కూడా ఇందులో మనకి బుకింగ్స్ రావు. మీరు పోర్టర్ లాగిన్ చేసినా, ఊబర్ లాగిన్ చేసినా, ఓలా, స్విగ్గీ ఎందులో కూడా ఇక్కడైతే ఆర్డర్లు రావు. సో నియర్ మనం హస్తినాపురం, వనస్థలిపురం వరకైనా సరే కనీసం వెళ్ళాలి. అక్కడ వరకు వెళ్తే మనకు వేరే యాప్స్లో బుకింగ్స్ వస్తాయి. సో లక్ బాగుంటే పోర్టర్లు కూడా రావచ్చు. సో చాలామంది భయ్యా నువ్వు ఇన్ని యాప్స్లో ఎర్నింగ్ చేసినావు, నీకు చాలా యాప్స్ తెలుసు, స్విగ్గీ తెలుసు, జొమాటో తెలుసు, ర్యాపిడో, ఓలా, ఇందిట్లో మేము ఏ యాప్లో చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో నేను గైడ్ చేస్తాను భయ్యా, మీకు ఎర్నింగ్స్ ఏ యాప్లో ఎలా ఉంటాయి అనేది నేను మీకు గైడ్ మాత్రమే చేస్తున్నాను. ఇవన్నీ మీరు ఎర్నింగ్స్ చూడండి, మీకు ఏ యాప్లో కన్వీనియంట్గా ఉంటుందో దానిలో మీరు జాయిన్ అవ్వండి. నాకు నచ్చిన యాప్లో మీరు జాయిన్ అయితే మీరు అందులో ఎర్నింగ్ చేయలేరు. మీకు ఏ యాప్ కన్వీనియంట్గా ఉందో ఆ యాప్లో అయితే మీరు వర్క్ చేసుకోండి. సో ఫైనల్గా నా గురించి చెప్తే నాకైతే బైక్ ట్యాక్సీ చాలా బాగుంటుంది భయ్యా. సో ఎవరితో ఏ టెన్షన్ ఉండదు. సో మనకి నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే కస్టమర్ మనతోనే ఉంటారు కాబట్టి తను మనకి గైడ్ చేస్తారు. ఒకవేళ తనకి లొకేషన్ తెలియదంటే మధ్యలో కూడా తనని డ్రాప్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఆకలేస్తుంది భయ్యా ఫుల్. సో నేను మార్నింగ్ టిఫిన్ చేశాను, మధ్యాహ్నం అయితే లంచ్ చేయలేకపోయాను. ఆర్డర్లు అయితే పిచ్చి పిచ్చిగా వచ్చాయి. సో ఆర్డర్లు రావట్లేదని చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను. దాని తర్వాత అనిపించింది ప్రతి విషయం కూడా మనకి మంచిగా చేస్తుంది. సో వీడియోకి వచ్చాను కదా, దీన్ని కూడా మనం చూపిద్దాము. ప్రతిరోజు ప్రాఫిట్సే చూపిస్తాము, పాజిటివ్సే చూపిస్తాము, నెగిటివ్స్ చూపించట్లేదు కదా అని చెప్పి. చూపించట్లేదని కాదు, నెగిటివ్స్ కూడా నేను చెప్తాను. బట్ ఇవాళ ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను నెగిటివ్స్ ఎలా ఉంటాయి ఏందనేసి. సో ఇప్పుడు నాకు తినడానికి టైం అయితే కుదిరింది. అరౌండ్ 4:35 అయితే అయిపోతుంది. ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు చేయకండి. సో ఎప్పుడైనా రేర్ పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు అనుకునేటప్పుడు మీరైతే డిలే చేయండి. కానీ మోస్ట్లీ మీరు ఎక్కడున్నా సరే కరెక్ట్ టైంకి ఫుడ్ తినడానికి ప్రయత్నించండి. కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతేనే గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యి మనకైతే హెల్త్ అయితే ఖరాబ్ అయిపోతుంది. సో నా ఎక్స్పీరియన్స్తో మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఎక్కడున్నా టైంకి ఫుడ్ తినేయండి అని చెప్పేసి. సో నెగ్లెక్ట్ చేయకండి భయ్యా, యాజ్ ఏ ఫ్రెండ్గా నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఎల్బీ నగర్లో ఉన్న ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఒక బుకింగ్ అయితే వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి నాకు ఇది ప్యారడైజ్ సర్కిల్ దగ్గర అయితే షో అవుతుంది. సో ఈ పికప్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. సో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న, చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది ఈరోజు. బుకింగ్ కరెక్ట్గా రాలేదు, టైం అంతా వేస్ట్ అయిపోయింది అనేసి. సో నాలాగే చాలామంది డెలివరీ పార్ట్నర్స్ ప్రతిరోజు ఇబ్బంది పడుతూనే ఉంటారు. కరెక్ట్గా బుకింగ్స్ రాక, కరెక్ట్ బుకింగ్స్ యాక్సెప్ట్ చెయ్యక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ ఫీల్డ్ పైన మీకు అవేర్నెస్ ఉండాలి అని చెప్పేసి. సో కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. తను ఏం మెటీరియల్స్ ఇస్తాడో తెలియదు. సో మెటీరియల్ తీసుకొని ట్రిప్ అయితే మనం స్టార్ట్ చేద్దాము. సో ఒక కాటన్ బాక్స్ తెస్తున్నాడు. ఐ థింక్ ఇది నాకు ట్రాన్స్పోర్ట్లో ఏమంటాడు, ఎందుకంటే ఆ కాటన్ బాక్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నీట్గా టేప్ వేసి చాలా జాగ్రత్తగా మనకి ఇస్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే ఈ టైము ట్రాన్స్పోర్ట్ టైము 4 to 5 to అరౌండ్ 8 వరకు ట్రాన్స్పోర్టేషన్ టైం కాబట్టి ఆ మెటీరియల్స్ని కస్టమర్ ట్రాన్స్పోర్ట్లో వేయమంటాడు. సో సెండింగ్ మాత్రమే చేస్తున్నాడు. అతనికి అడిగితే నాకు తెలియదు భయ్యా, బుకింగ్ నేను చేయలేదని చెప్పి అన్నారు. సో తనైతే మెటీరియల్స్ అయితే ఇచ్చేశారు. డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. ట్రాన్స్పోర్ట్ అయితే కాస్త టైం అయితే ల్యాగ్ ఉంటుంది. అక్కడ ప్రతి బుకింగ్కి అంటే ఆ బాక్స్కి ఎల్ఆర్ అయితే రాస్తారు కదా, అలాంటప్పుడు మనకైతే టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది. డ్రాప్ లొకేషన్కి వెళ్ళి మీకు చూపిస్తాను.
సో ఎగ్జాక్ట్లీ డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు నేను సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ కాటన్ బాక్స్ చూడటానికి చాలా చిన్నగా ఉంది కానీ వెయిట్ అయితే మాత్రం 15 కేజీలు ఉంది భయ్య. మీరు నమ్ముతారో లేదు కానీ 15 కేజీ వెయిట్ అయితే ఉంది. సో మనం అనుకున్నట్టే ట్రాన్స్పోర్టే. సో ఈ ట్రాన్స్పోర్ట్లో వేయడం మాత్రమే నాకు తెలుసు. నేను కస్టమర్ కూడా అదే చెప్పిన, ఇక్కడ వెయిట్ చేసి ఎల్ఆర్ కాపీ ఇవ్వాలి అవన్నీ అంటే నా వల్ల కాదు భయ్య. ట్రాన్స్పోర్ట్లో నేను అక్కడ పెట్టేస్తాను, అక్కడ తన నెంబర్ మీకు పంపిస్తాను, డైరెక్ట్ మీరు తనతో మాట్లాడుకోండి. నేనైతే వెయిట్ చేయను. అక్కడ చాలామంది ఉన్నారు, ఆ బుకింగ్ తీసుకొని అవన్నీ చేయాలంటే టైం పడుతుందని చెప్పేసి అన్నాను. సో సరే అన్నారు. సో ఆ ట్రాన్స్పోర్ట్లో కాటన్ బాక్స్ ఇచ్చేసి ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. నాకు 140 రూపీస్ అయితే చూపిస్తుంది. ఓకే, ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసాను భయ్య. చూడండి, సో ఇంకా ఆఫ్లైన్కి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను కానీ మళ్ళీ బుకింగ్ వస్తుంది అనుకుంటా. సో ఓకే, నాకు అర్థమైంది, బుకింగ్ అయితే వస్తుంది. చూడండి 115 రూపీస్ కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి కాచిగూడ అయితే వస్తుంది. సో అది కూడా మా ఇంటి దగ్గరలోనే కాచిగూడ కాబట్టి ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. మోస్ట్లీ యాక్సెప్ట్ అవుతుందా? యా, బుకింగ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది భయ్య. ఇంకా ఇక్కడ నుంచి మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. ఇదే నా లాస్ట్ ట్రిప్. నేను ఇంకా మళ్ళీ పికప్లు అయితే తీసుకోను. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది, అరౌండ్ 200 మీటర్స్ మాత్రమే ఉంది. వర్షం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ సెక్షన్ కాబట్టి ఇప్పటివరకు కొంచెం వర్షం పడింది. అంటే మరీ అంత ఎక్కువేం పడలేదు, వర్షం అయితే పడింది. రైనీ సీజన్లో ఎక్కడంటే అక్కడ రోడ్లు స్టక్ అయిపోతాయి. అలాంటి టైంలో మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. మనం అనుకున్న డెస్టినేషన్కి చాలా లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడంటే అక్కడ రోడ్లు బ్లాక్ అవుతాయి కాబట్టి. సో ఈ కాటన్ బాక్స్ చూస్తే కూడా ట్రాన్స్పోర్ట్లో వేయాలి అనిపిస్తుంది. సో దాన్ని కూడా నీట్గా ట్రాన్స్పోర్ట్కి వేసినట్టే వాళ్ళైతే ప్యాక్ చేశారు. సో ఇక ఒప్పుకున్న బేరానికి మనం గుండు కొట్టించుకోవడం తప్పదు. సో మెటీరియల్ అయితే తీసేసుకున్నాం కాబట్టి మనం ఈ మెటీరియల్స్ని డ్రాప్ లొకేషన్కి తీసుకెళ్ళిపోదాము. కస్టమర్తో నేను ఆల్రెడీ మాట్లాడాను, వచ్చే భయ్య టైం అయితే ఏమీ వేస్ట్ అవ్వదు అని అన్నాడు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పటికే వీడియో లాగ్ అయిపోయింది. ఈ ట్రిప్ క్లోజ్ చేస్తాను, మీకు చూపించాను. డైరెక్ట్ నా 1 డే ఎర్నింగ్స్ అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపించేస్తాను. సో టోటల్ ఫైనల్ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి 9.27 అంటే 9 అవర్స్ దాటేసి అరౌండ్ దగ్గర 10 అవర్స్ వర్క్ చేస్తే నాకు 756 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చాయి. సో ఇవాళ అయితే చాలా ల్యాగ్ ఉంది, బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ రాలేదు కాబట్టి నాకు చాలా డిలే అయింది ఆర్డర్ టు ఆర్డర్ రావడానికి. సో ప్రతిరోజు ఇలానే ఉంటుందని మనం చెప్పలేము. బిజినెస్ అయితే ప్రతిరోజు వేరియేషన్స్ అయితే ఉంటాయి. ఒకరోజు తక్కువ ఎర్నింగ్స్ రావచ్చు, ఇంకొక రోజు అయితే ఎక్కువ ఎర్నింగ్స్ రావచ్చు. సో ప్రతి వీడియోలో పాజిటివ్సే కాకుండా ప్రతి వీడియోలో మన నెగిటివ్స్ కూడా చెప్పాం. ఇవాళ అయితే వాటిని మీకు ప్రాక్టికల్గా చూపించాను. అయితే ఈ 750 రూపీస్ ఎర్నింగ్స్లో నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 500 రూపీసే. ఈ 250 రూపీస్ ఏదైతే ఉందో పెట్రోల్ వెహికల్ తెస్తే ఖచ్చితంగా మీకు 250 రూపీస్ పెట్రోల్ అయితే పోయి ఉంటుంది. బట్ నాది ఎలక్ట్రికల్ స్కూటర్ కాబట్టి నేను అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాను. సో అలా మీకు వచ్చే ఎర్నింగ్స్ బట్టి అందులో ఎంత పెట్రోల్ పోయింది అనేది క్యాల్కులేట్ చేసుకోండి. మీ అనాలిసిస్ బట్టి మీకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది ఒకసారి మీరు టోటల్గా క్యాల్కులేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి.